సో గోదాముల్లో నిలిచిపోయిన పంటల కొనుగోలుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించడం లేదు. ఈ ఖరీఫ్ సీజన్ పెట్టుబడుల కోసం రైతులు ప్రత్యామ్నాయంగా ఏం చేయబోతున్నారు అనే అంశంపై మనతో పాటు ఉన్నారు ఒంగోలు రిపోర్టర్ లైవ్ లో ఉన్నారు. మనతో పాటు కాంతారావు, చెప్పండి ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కాంతారావు గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ తీయండి. లక్ష్మి, ప్రతి ఏటా ఏరువాక అనేది గ్రామాలలో రైతులు ఉత్సాహంగా జరుపుకునే పరిస్థితి ఉంది. అయితే ఈ సంవత్సరం అలాంటి పరిస్థితి కనబడిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గత సీజన్ లో పండించిన పొగాకు గాని అలాగే శనగ పంటకు గిట్టుబాటు ధర లేక ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే పండించిన పంటను అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడుతూ గిట్టుబాటు ధర లేక ప్రభుత్వంపై వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అలాంటి తరుణంలో ఈ ఏరువాకను జరుపుకోవడానికి రైతులైతే ఉత్సాహంగా లేకపోవడం అనేది చెప్పుకోవచ్చు. అయితే సాంప్రదాయంగా ఉన్న ఈ ఏరువాకను అయితే ప్రస్తుతం అయితే కొనసాగిస్తున్నప్పటికీ గతంలో చూసుకుంటే ఈ ఏరువాక అనేది పల్లెల్లో గ్రామ దేవతలకు పూజలు చేసి అలాగే పొంగళ్ళు పెట్టి పంటలను సాగు చేసుకుంటూ అలాగే ఎద్దులకు అరకలు కట్టి అలాగే ఎద్దులను కుంకుమ పసుపుతో అలంకరించి పంటలను పండించుకునే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. అయితే సాంప్రదాయకంగా ఏదో ముక్కుబడిగా ఏరువాక సాగిస్తున్నారే తప్ప పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇటు ప్రకాశం జిల్లాలో పొగాకుకు అలాగే శనగ పంటలకు పండించిన పంటకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అయితే పొగాకు 120 మిలియన్ కిలోల పొగాకునైతే ఉత్పత్తి చేసిన పరిస్థితి ఉంది. అలాగే శనగ 50,000 మెట్రిక్ టన్నుల శనగనైతే పండించిన పరిస్థితి ప్రకాశం జిల్లాలో ఉంది. అయితే ఈ పొగాకుకు గిట్టుబాటు ధర లేక పండించిన పంటలు 100% పండిస్తే దాంట్లో 15% కూడా అమ్ముకోలేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ పంటను ఇటు నో బిడ్స్ పడటం వల్ల పంటకు ధర లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం ఏదైతే ఉందో క్వింటాల్కి 20 రూపాయలు అయితే మద్దతు ధర ప్రకటించినప్పటికీ 20 రూపాయల మద్దతు ధర మేము తీవ్రంగా నష్టపోతాము, అలాగే అప్పుల బాధలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఇటు రైతులు అయితే వాపోతున్న పరిస్థితి ఉంది. అలాగే చూసుకుంటే బ్యారీకి వచ్చేసి ఒక్కొక్క బ్యారీకి వచ్చేసి 5 లక్షల వరకు నష్టం వాటిల్తుందని చెప్పేసి రైతులు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం ఏదైతే ఉందో కొనుగోలుదారులు 29 మంది కొనుగోలుదారులలో కేవలం 9 మంది కొనుగోలుదారులు ముందుకొస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ 29 మంది కొనుగోలుదారులను తీసుకొచ్చి మద్దతు ధర ఏదైతే ఉందో క్వింటాల్కి 20 మద్దతు ధర కల్పించి ఈ పొగాకును కొనుగోలు చేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు ప్రభుత్వం ఏదైతే ఉంది ఇటు జిల్లా కలెక్టర్ కానీ ఇటు రైతులతో సదస్సు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా ఈ పొగాకు పండించడం వల్లనే ఇటు గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నాం అని చెప్పేసి ఇటు అధికారులు చేతులెత్తుతున్న పరిస్థితి ఉంది. అలాగే శనగ చూసుకుంటే శనగను కూడా అయితే శనగలు పండించిన పరిస్థితి ఉంది. అయితే గతంలో 40,000 టన్నుల శనగ ఏదైతే కోల్డ్ స్టోరేజ్ లోనే ఇలా గోదాములోనే నిల్వ ఉంచడం అయితే జరిగింది. అలాగే ఇప్పుడు ఈ 50,000 టన్నుల మెట్రిక్ టన్నుల శనగలు అయితే ఉత్పత్తి చేసినప్పటికీ 90,000 అయితే గోదాములోనే ఉన్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఏదైతే మార్క్ సైట్ ద్వారా 15% అయితే శనగలను అయితే కొన్న పరిస్థితి ఉంది. అయితే 15% ప్రస్తుతం ఉన్న తక్కువ ధరకే కొనుగోలు అయితే ఎవరైతే రైతులు కొనుగోలు చేసుకుని ఆ కాలం గడుపుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. అలాగే చూసుకుంటే ఇటు రైతుల్లో ఇటు శనగలను అలాగే ఇటు పొగాకులను తీవ్ర నష్టాలలో కూరుకుపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే ఏరువాక చూసి ఇప్పుడు మళ్ళా పండించడానికి అయితే రైతులు ముందుకు రాని పరిస్థితి ఉంది. అలాగే దీంతో పాటు ఎల్నినో ప్రభావం ద్వారా కూడా ఇటు వర్షపాతం తక్కువగా ఉంటుందని చెప్పేసి ఇటు రైతులలో ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా. అయితే ఇలాంటి తరుణంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇటు పొగాకుకు గిట్టుబాటు ధర 25,000 రూపాయలు కింటాకు గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని చెప్పేసి ఇటు పొగాకు రైతులు కోరుతున్నారు. అలాగే శనగ రైతులు కూడా ఇటు ఏదైతే గోదాములో నిల్వ ఉన్న ఈ శనగలను కూడా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని చెప్పేసి రైతులు కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏదికి ఏమైనప్పటికీ ఇటు
రైతులను పంటలు పండించడానికి ఈ సంవత్సరం అయితే ముందుకు రాలేని పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు వాణిజ్య పంటలు అయితే కానీ ఇటు రబీ ఖరీఫ్ పంటలు పండించడానికి అయితే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అదే ఇలాంటి తరుణంలో ఇటు చూసుకుంటే ఇటు యూరియాకి సంబంధించి మా మందులకు సంబంధించి కూడా కొరత ఏర్పడడంతో ఇటు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడున్న ఈ సీజన్ లో యూరియా కొరత తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఇటు యూరియా కొరత అట్లా వర్ష ప్రభావం లేక ఇటు గిట్టుబాటు ధర లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. లక్ష్మి. రైట్ కాంతారావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.